కొడాలి నాని గారు మా కోసం జగన్ ఉంటాడు, ఎప్పుడైనా సరే మా మీద మమ్మల్ని అరెస్ట్ చేస్తే జగన్ గారు ఆ సంగతి అంతు తెలుస్తారని చెప్పేసి అన్నారు. ఏంటి ఆయన మాటలు మీరు ఎలా చూస్తారు? గతంలో ఒక పక్షంలో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కొడాలి నాని గారు భయంకరంగా మాట్లాడేవాడు. అంటే జగన్ ఏదైనా అనాలంటే ముందు నన్ను అనాలి, నన్ను అన్నిన తర్వాతే జగన్ అనాలి, జగన్ ఏమనంటే నేను ముందుంటాను, జగన్ అంటే నేను ఊరుకోను, నన్ను దాడితే కదా నువ్వు జగన్ దగ్గరికి వెళ్ళాల్సింది. అంత భయంకరమైన బేస్ వాయిస్తో మాట్లాడిన కొడాలి నాని ఇప్పుడు ఓడిపోయాలకే ఇప్పుడేమంటున్నాడు, ఎంతలా మారిపోయాడంటే నన్నేమైనట్టు జగన్ ఊరుకోడు అంటున్నాడు. నన్నేమైనట్టు జగన్ ఊరుకోడు. అప్పుడేమో జగన్ ఏదైనా అనాలంటే నన్ను అనాలన్నాడు. అంటే ఒక పార్టీ అధికారం కోల్పోతే వాయిస్ ఎంతలా మారుతుందనేది ఇదే పర్ఫెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. అంటే నేను ముందుంటాను, జగన్ అనుకుంటాడు నేను ముందుంటాను, ఎవరైనా జగన్ మీద ఏదైనా అనాలంటే నన్ను అనాలన్నాడు ముందు ధైర్యంగా. ఇప్పుడు జగన్ వెనకాల నేను ఉంటాను, జగనే నన్ను ఆదరిస్తాడు అంటున్నాడు. అంటే తన వాయిస్ ఎంతలా మారిపోయిందనేది ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నన్ను అరెస్ట్ చేస్తే జగన్ ఊరు కూడా అంటున్నాడు, ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా మీరు? ఉంది కదండి, ఎందుకు లేకపోలేదు. తను చేసిన తన వాక్యాలు అన్నీ గతంలో 2019 to 2024 ఉన్నప్పుడు అది మర్చిపోలే ఒక 10 మంది మంత్రులు కానీ. చెప్పుకోదగ్గ విషయం, ఎవరైతే ఈ హాట్ టాపిక్లో ఉన్నారో, భయంకరమైన బూతులు తిట్టి ట్రెండింగ్లో ఉన్నారో వాళ్ళు గెలిచినట్టు ఒక్కరు కూడా గెలిచినట్టు కనిపించలేదు. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఒక చట్టపరంగా వాళ్ళు చేసింది ఏదైనా సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు వల్లభనేని వంశీకి ఎలా అయితే సాక్ష్యాలు దొరికినాయో ఇప్పుడు వాళ్ళకి నిజంగానే అంటుంటారు. కానీ కక్ష తీర్చుకోవాలని ఉంటే ఫస్ట్ కొడాలి నాని మీద తీర్చుకోవాలి కదా. కొడాలి నానితో పోలిస్తే వల్లభనేని వంశీ చాలా తక్కువే మాట్లాడాడు కుటుంబం మీద. కొడాలి నాని మీద తీర్చుకోవాలి కదా, కక్ష తీర్చుకోవాలనుకుంటే. పక్కాగా సాక్ష్యాలు ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి కొడాలి నాని కూడా నెక్స్ట్ ఒక సాక్ష్యం కోసం చూస్తారు. పక్కా సాక్ష్యాలు దొరికితే కొడాలి నానికి కూడా వల్లభనేని వంశీకి పట్టిన గతే పడుతుంది, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఎంతోమంది ఉన్నారు. మొన్న 151 మందిలో ఎంతోమంది ఉన్నారు. చేసేవాళ్ళు తప్పు చేస్తున్నారు, మంచిగా పరిపాలించేవాళ్ళు, మంచిగా ఎమ్మెల్యేలు మంచి నియోజకవర్గంలో మంచిగా పరిపాలించిన వాళ్ళు ఓడిపోయారు, స్కాములు చేసిన వాళ్ళు ఓడిపోయారు. అంతేగాని ఇట్లా బయటకు వచ్చి బహిరంగంగా ఇట్లా ఇష్టానుసారంగా తిట్టి లిమిట్స్ దాటి కావాలని మనసు అధికారం ఉంది కదని చెప్పి ఒక ప్రతిపక్ష నాయకుడి మీద ఇంత అబాండాలు వేసి ఫ్యామిలీ పరంగా కానీ వ్యక్తిగతంగా మొత్తాన్ని ఇంత భయంకరమైన తిడితే ప్రజలు ఊరుకోరు. ప్రజలు మొన్న బుద్ధి చెప్పారు ఎలక్షన్స్లో, ఇప్పుడు చట్టపరంగా కోర్టు బుద్ధి చెప్పబోతుంది. అంటే ఇంకా లిస్టులో ఎవరున్నారు అనుకుంటున్నారు అరెస్ట్కి? వైసీపీ లీడర్లు ఇంకా ఎవరెవరి పేర్లు చెప్పమంటే మీకు అంటే మేజర్గా ఏదంటే జగన్ గారు వీళ్ళని తిట్టడానికి కానీ, వీళ్ళని పర్సనల్గా అబ్యూస్ చేయడానికి కానీ, తనకు చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గం కాబట్టి కమ్మ వాళ్ళనే వాడుకున్నాడు. మంచి ఆదాయాలు వచ్చాయి, వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాడు, అది వేరే విషయం. కమ్మ వాళ్ళనే వాడుకున్నాడు. కమ్మ సామాజిక వర్గంలో మేజర్గా చూసుకుంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని, అవినాష్ ఇట్లాంటి వాళ్ళే కనపడుతున్నారు తప్పితే ఇంకా చూసుకుంటే ఇంకా స్కాములు బయట ఈ స్కాములు ఎవరిని వదిలిపెట్టరు. బాలినేని స్కాముల్లో ఉన్నట్టు చూస్తున్నాము. ఇంకా పర్సనల్గా అబ్యూస్ చేయడంలో ఫైర్ బ్రాండ్గా రోజా గారిని చూసాము. ఎవరైతే ఒక చట్ట విరుద్ధంగా లిమిట్స్ క్రాస్ చేసి ఎవరైతే అబాస్ పాలు భయంకరంగా తిట్టారో, ఇంకోటి స్కాముల్లో ఇరుక్కొని ప్రజలకు అన్యాయం చేసి బాగా దోచుకున్నారో, వీళ్ళు పక్కా ఆధారాలతో దొరికితే ఎవరినైనా అరెస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రెడీగా ఉందని క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏదో పర్సనల్గా మనసులో పెట్టుకొని అరెస్ట్ చేసే పని అయితే భయంకరంగా తిట్టిన కొడాలి నాని ఫస్ట్లో వేయాలి, కానీ వేయలేదు. ఎందుకంటే వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ ప్రూఫ్స్ కోసం చూస్తున్నారు. వల్లభనేని వంశీ దొరికాడు, తనే అరెస్ట్ చేశారు. అంటే ఇంకా లిస్టులో అంటే పేరునేని ఉన్నాడు అంటారా లిస్టులో? పేరునేని కూడా స్కామ్లో ఉన్నాడు కదండి. బాలినేని ఎలా ఉన్నాడు, పేరునేని కూడా రేషన్ బియ్యం స్కామ్లో ఉన్నాడు. బాలినేని జనసేనలో చేరిపాడు కదా ఆయన, బాలినేని జనసేనలో చేరినట్టున్నాడు కదా ఆయన. ఎవ్వరు కూడా నచ్చట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులేస్తాడని అనుకోవట్లేదు. ఒకవేళ అడుగులేస్తే లోకల్గా ఒంగోలు నియోజకవర్గం చూసుకుంటే దామచర్లని ఎంత ఇబ్బంది పెట్టాడో, మాది ప్రత్యేకంగా ఒంగోలు చాలా ఇబ్బంది పెట్టాడు. టీడీపీ పార్టీని కానీ, నాయకులను కానీ, కార్యకర్తలను కానీ
బాలినేని చాలా ఇబ్బంది పెట్టాడు. అంత ఇబ్బంది పెట్టిన బాలినేని ఇప్పుడు సడన్గా అధికారం పోయేసరికి డైరెక్ట్గా టీడీపీలో రాకుండా జనసేన ఒక తోకను పట్టుకొని మెయిన్ దాంట్లోకి వద్దామని చూస్తున్నాడు. దీన్ని దామచర్ల కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నువ్వు తోక పట్టుకొని జనసేనలోకి వచ్చి నిన్ను వదిలిపెట్టేది లేదు అని ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చూద్దాం, ఆయన జనసేనలో పోతే ఫైనల్ డెసిషన్ చంద్రబాబు నాయుడు కదా, తను యాక్సెప్ట్ చేస్తాడా చేయడం అనేది. చంద్రబాబు నాయుడు గారు వద్దంటే పవన్ కళ్యాణ్ ఎంతసేపు తీసుకోడు కదా. అందుకే బాలినేని శ్రీనివాస్ గారు అంతకుముందు టీడీపీ నాయకులతో టూర్కి కూడా వెళ్ళారని చెప్పేసి అంటారు కదా. బాలినేని టీడీపీ నాయకులతో క్లోజ్గానే ఉన్నాడని అంటారు కదా. వార్తలు అఫీషియల్గా జారటం వేరే, అవన్నీ వస్తుంటాయి. టీడీపీతో అందరితో టచ్లో ఉంటుంటారు, అవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు అఫీషియల్గా జారుతాడా అనేది జారుతున్నాడు అని ఒక వచ్చినాయి తప్పితే ఇంతవరకు అయితే అఫీషియల్గా జారటం జరగలేదు. తను కూడా ఒక సేఫ్ జోన్ చూసుకుంటున్నాడు. ఇంకా రాబోయే 10 yearsలో వచ్చే అవకాశం లేదన్నట్టుగా తనకు బాలినేనికి కూడా అర్థమైపోయింది. ఈ 10 ఏళ్ళలో నా ఫ్యూచర్ ఏంది, మేజర్ ఈ 10 yearsే కదా, రాబోయే అప్కమింగ్ 10 yearsే కదా. నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ కొడుకుని ఎంట్రీ ఇస్తాడు, మళ్ళీ ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయిన పరిస్థితి. కాబట్టి ఏంటంటే మన ఫ్యూచర్ కోసం బాలినేని గారు తన ఫ్యూచర్ కోసం చూసుకుంటున్నాడు. తను జైల్లో పడకుండా ఉండడానికి సర్వ రకాల ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. డైరెక్ట్గా టీడీపీలో చేరటం ఒక వీలు పడద పక్షంలో జనసేనలో చేరి తప్పించుకోవాలని చూస్తున్నాడు. దీన్ని మాత్రం యాక్సెప్ట్ చేయడు. దామచర్ల యాక్సెప్ట్ చేయట్లేదు. లోకల్గా ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ పైన చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేస్తే ఇది బ్యాడ్ న్యూస్, ఇది కరెక్ట్ కాదు. అంటే కేవలం కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇట్లా చేసి జంపు జలాలను ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది.